హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వర్డ్. ఈరోజు మనం ఒక చిన్న జోక్ కాదండి, సామెతను చూద్దాము. మనం మామూలుగా ఎప్పుడైనా కూడా ఏవైనా అసాధ్యం కాని పనులను 6 100 100 6 అని అంటుంటాం. కానీ ఎప్పటికీ 6 100 కాదు, మరి 100 6 కాదని కూడా అంటాం కదా. ఇప్పుడు మనం 6 100 మరియు 100 6 ఎలా అవుతుందో చేసి చూపిద్దాం. ఓకేనా? చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, ఇప్పుడు ఏకి బికి రెండు వైపులా మనము 94తో మల్టిప్లై చేద్దాం. మనం ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి రెండు మల్టిప్లై చేయడం వల్ల దాని వాల్యూ మారదనమాట. సో 94ని ఇంటూ ఏ, 94 ఇంటూ బి రాస్తున్నాం. ఇక్కడ 94ని 100 - 6 ఇంటూ ఏ ఈక్వల్ టు ఇక్కడ 100 - 6 ఇంటూ బి అని రాస్తున్నాం. ఇంటూ చేస్తే 100 ఇంటూ ఏ 100A, 6 ఇంటూ ఏ 6A, 100 ఇంటూ బి 100B, 6 ఇంటూ బి 6B. ఇప్పుడు 100లన్నీ ఒక సైడు, 6లన్నీ ఒక సైడ్ తెచ్చుకుందాం. 100A మైనస్ 100B ట్రాన్స్పోజ్ అయిపోయింది అనమాట. ఇది ప్లస్ కాస్త మైనస్ అయింది. ఇక్కడ -6A ట్రాన్స్పోజ్ అయితే +6A అవుతుంది. సో 100 మనము కామన్ తీస్తే A - B అవుతుంది. 6 కామన్ తీస్తే A - B, A - B గెట్స్ క్యాన్సల్. 100 = 6 అంటే 6 100 అయ్యింది మరియు 100 6 అయింది కదా. ఇది మామూలుగా మనం వాడుకలో మాట్లాడే మాటని ఎలా ప్రూవ్ చేయాలి మ్యాథమెటికల్గా అని ఒక చిన్నది, ఇది అందరూ వినే ఉంటారు, తమాషాగా చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.